హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మన గ్రామాల్లో అత్యంత లాభదాయకమైన వ్యాపారాలలో డైరీ ఫార్మింగ్ ఒకటి. మీరు నెలకు 40 నుంచి 45 వేలకు పైగా లాభం పొందాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియోను పూర్తిగా చూడండి. ఈ వీడియోలో డైరీ ఫార్మింగ్ స్టార్ట్ చేయడానికి ఎంత పెట్టుబడి కావాలి, అలాగే రోజుకి ఎంత లాభం వస్తుంది, అలాగే దూడలను ఎలా సంరక్షించాలి, అలాగే పాలు ఎక్కడ అమ్మాలి, అలాగే అదనపు ఆదాయం పొందే మార్గాలు వంటి విషయాల గురించి ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. సో ఒక్కసారి డైరీ ఫార్మింగ్ స్టార్ట్ చేస్తే 6 నెలల్లోనే మంచి లాభాలను పొందవచ్చు. మరి ఆలస్యం ఎందుకు? ఇంకా స్టార్ట్ చేద్దామా? ఇంకా ఫస్ట్ డైరీ ఫార్మింగ్ ఎందుకు లాభదాయకమో తెలుసుకుందాం. గ్రామాల్లో దొరికే తక్కువ ఖరీదైన మేత మరియు నీరు వల్ల వ్యయం తక్కువ. అలాగే పాల డిమాండ్ రోజు రోజుకు పెరుగుతోంది. అలాగే పాలు, పెరుగు, వెన్న, చీజ్, గీ వంటి ఉత్పత్తులు తయారు చేసి అదనపు ఆదాయం పొందవచ్చు. ఇంకా నెక్స్ట్ పెట్టుబడి మరియు ఖర్చుల గురించి తెలుసుకుందాం. మొదటి పెట్టుబడి ఖర్చులను ఒక టేబుల్ ఫార్మాట్లో క్రియేట్ చేసి రూపొందించాను. దానిని ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఇంకా నెక్స్ట్ వస్తువులు చూసుకుంటే టేబుల్ ఫార్మాట్లో 5 గేదెలు, ప్రతి ఒక్కటి 50,000. సో ధర వచ్చేసి 2,50,000. నెక్స్ట్ షెడ్ కట్టడానికి ఖర్చు 50,000. మేత అంటే గడ్డి, చక్కెర తుప్పు మరియు మినుములు గేదెకు వచ్చేసి 3,000. సో 15,000. నెక్స్ట్ వెటర్నరీ ఖర్చులు అంటే 2,500. నెక్స్ట్ కూలీల జీతం 10,000. అలాగే నెక్స్ట్ ఇతర ఖర్చులు 5,000. సో ఓవరాల్గా మొత్తం పెట్టుబడి వచ్చేసి 3,32,500 అయ్యింది. ఈ ఖర్చులు అనేవి కేవలం మీ ప్రాంతాన్ని బట్టి లేదా పరిసరాలను బట్టి చేంజ్ అవుతూ ఉంటాయి. సో దానిని బట్టి ఒక అంచనా వేసి కాలిక్యులేట్ చేయడం జరిగింది. ఇంకా నెక్స్ట్ ఆదాయం గురించి కాలిక్యులేట్ చేద్దాం. ఒక గేదె రోజుకి 10 లీటర్లు పాలు ఇస్తుంది అనుకుందాం. అంటే 5 గేదెలు ఇంటూ 10 లీటర్లు = రోజుకి 50 లీటర్లు. 1 లీటర్ పాలు ధర 50 రూపాయలు అని తీసుకుంటే రోజుకి ఆదాయం వచ్చేసి 50 లీటర్లు ఇంటూ 50 రూపాయలు = 2,500 రూపాయలు. సో దీనిని మనం నెలకు కాలిక్యులేట్ చేస్తే 2,500 ఇంటూ 30 రోజులు = 75,000. ఇంకా నెక్స్ట్ ఇప్పుడు లాభాన్ని కాలిక్యులేట్ చేద్దాం. దీనిని ఒక చిన్న టేబుల్ ఫార్మాట్ కింద క్రియేట్ చేశాను, జాగ్రత్తగా చూడండి. ఇంకా టేబుల్ ఫార్మాట్ చూసుకుంటే మొత్తం ఆదాయం చూసుకుంటే ధర 75,000 నెలకి. సో దానిలో నుంచి మొత్తం ఖర్చులు తీసేయాలి నెలకి, అంటే 32,500. సో ఓవరాల్గా మనకు నికర లాభం అంటే నెట్ ప్రాఫిట్ వచ్చేసి 42,500 అవుతుంది. సో ఓవరాల్గా మనకి నెలకు నెట్ ప్రాఫిట్ వచ్చేసి 42,500 వస్తుంది. అంటే 8 నెలల్లో మన పెట్టుబడి అనేది తిరిగి వస్తుంది. ఇంకా నెక్స్ట్ చూసుకుంటే మంచి గేదెలను ఎంచుకునే విధానం అంటే ఉత్పాదకత ఎక్కువగా ఉన్న గేదెలను తీసుకోవాలి. లైక్ ముర్రా గేదెలు, సాహివాల్, జెర్సీ, హోల్స్టీన్ ఫ్రిషియన్ వంటి గేదెలను తీసుకోవాలి. అలాగే నెక్స్ట్ ఆరోగ్యంగా గర్భిణీగా ఉన్న గేదెలను ఎంచుకోండి. అలాగే మొదటి నుంచి సరైన పోషణ ఇవ్వడం వల్ల అధిక పాలు వస్తాయి. ఇంకా నెక్స్ట్ పాలను అమ్మే మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. స్థానిక మార్కెట్, మీ గ్రామంలో నేరుగా అమ్మడం. డైరీ కంపెనీలు అంటే అమూల్, మదర్ డైరీ, విజయ డైరీ, హెరిటేజ్ కంపెనీలను సప్లై ఇవ్వచ్చు. నెక్స్ట్ అనువంశిక పాల ఉత్పత్తులు అంటే మీ సొంత బ్రాండ్ క్రియేట్ చేసి డైరెక్ట్గా కస్టమర్లకు అమ్మండి. నెక్స్ట్ డెలివరీ బిజినెస్, మీ గ్రామం అండ్ పట్టణాలకు డోర్ డెలివరీ ద్వారా ఎక్కువ లాభం పొందవచ్చు. ఇంకా నెక్స్ట్ చూసుకుంటే ఆదాయాన్ని పెంచే మార్గాలు. గేదె దూడలను పెంచి అమ్మడం, ఒక్కో దూడ ధర 20,000 నుంచి 30,000 వరకు. అలాగే నెక్స్ట్ పాల ఉత్పత్తులు తయారు చేయడం, పెరుగు, గీ, వెన్న, మిల్క్ షేక్ వ్యాపారం స్టార్ట్ చేయొచ్చు. నెక్స్ట్ జీవామృతం తయారీ అంటే గేదె పేడ మరియు మూత్రం ఉపయోగించి ఎరువులు తయారు చేయడం. నెక్స్ట్ మినీ డైరీ ప్లాంట్ ఏర్పాటు, టోకు లాభాలు పొందే అవకాశం. ఇంకా నెక్స్ట్ గోవులను సంరక్షించే చిట్కాలు. స్వచ్ఛమైన నీరు మరియు మేత అందించండి, అంటే రోజుకు 30 నుంచి 40 లీటర్లు నీళ్లు తాగాలి. రోజుకు 3 సార్లు పశువులను మేత తినిపించాలి, అంటే గడ్డి, ధాన్యం, కీళ్ళు. నిత్యం వెటర్నరీ చెకప్ చేయించాలి, అంటే వ్యాధుల నివారణ కోసం. అలాగే నెక్స్ట్ చలి వేసవికి తగిన షెడ్ కలిగి ఉండాలి. ఎక్కువ ఉష్ణోగ్రతల వల్ల పాల ఉత్పత్తి తగ్గుతుంది. ఇంకా నెక్స్ట్ డైరీ ఫార్మింగ్ కోసం బ్యాంక్ లోన్స్ మరియు ప్రభుత్వ సబ్సిడీల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పిఎం కిసాన్ స్కీమ్, నాబార్డ్ డైరీ లోన్, ముద్రా లోన్ ద్వారా 50 to 75% వరకు సబ్సిడీ లభిస్తుంది. దీని గురించి మీరు పూర్తిగా తెలుసుకోవాలంటే మీ గ్రామ పంచాయతీ అలాగే రైతు సంఘం ద్వారా పూర్తి సమాచారం తెలుసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా వీడియో. మీకు ఈ వీడియో నచ్చిందా? మీ గ్రామంలో డైరీ ఫార్మ్ ప్రారంభించాలనుకుంటున్నారా? మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి. మరిన్ని అద్భుతమైన వ్యాపార ఐడియాస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని మీ కుటుంబ సభ్యులు అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మరొక లాభదాయకమైన వ్యాపారంతో మళ్ళీ కలుద్దాం. అలాగే వీడియో కొంచెం ఇన్ఫర్మేటివ్గా ఉన్న లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.